హాయ్ అస్సలం వాలేకుమ్. ఈరోజు నేను చికెన్ కీమా అండ్ కొన్ని వెజ్జెస్ వేసి సమోసా చేస్తున్నాను. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ 3 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. 3 ఆనియన్స్ని ఆయిల్లో వేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అవ్వడం కోసము కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని వేసుకుంటున్నాను. చికెన్ని నేను చాపర్లో కీమా లాగా చేసి పెట్టుకున్నాను. అది ఇందులో వేసి బాగా వేయించుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ వేయడం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ చికెన్ని ఉడకనిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని ఇందులో వేస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాప్సికము, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా అన్నీ ఉడకడానికి ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసి ఇందులో ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాము. బాగా ఉడికింది కదండి. ఇప్పుడు ఒక 1/2 లెమన్ని వేసి ఇందులో ఒకసారి కలుపుకొని ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఇక్కడ సమోసా షీట్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని సమోసా కోన్ని రెడీ చేసుకొని అందులో ఫిల్ చేసి నేను ముందుగా ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా పిండి తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే సమోసాకి మంచి షేప్ ఇవ్వడానికి కొద్దిగా ఆ పేస్ట్ని అప్లై చేస్తాం కదా. సో దానికోసం కొద్దిగా అప్లై చేసి నేను సమోసా షేప్స్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క సమోసాని తీసి ఆయిల్లో వేసుకుంటున్నాను. సమోసాలన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో నా సమోసాలని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.